హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నిని కాపాడుకోవడం కోసం ఆత్మరూపంలో దేవా ఇంట్లో అడుగుపెట్టి దేవాకి చుక్కలు చూపిస్తున్న కావేరి. అసలు ఏం జరగబోతుంది? కావేరి ఆత్మరూపంలో దేవా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చిన్ని తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేస్తుంది. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి చిన్నిని చూసి, ఏంటి ఈరోజు ఇంత తొందరగా ఇంట్లో పనులు పూర్తి చేశావు, ఏంటి విశేషం అని అనగానే, అవునత్తయ్య గారు, ఈరోజు నిజంగానే విశేషం. నా జీవితంలో మర్చిపోలేని రోజు, నేను ఎంతో బాధపడిన రోజు, ఎంతో విలువైనది కోల్పోయిన రోజు అని చెప్పగానే ఇక నాగవల్లికి ఏమీ అర్థం కాదు. ఇంతలోనే దేవ, ప్రమీల, వసంత ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇక లోహి, ఏంటి ఆంటీ నిన్ను అడుగుతూ ఉంటే సంబంధం లేకుండా అలా మాట్లాడుతున్నావు, అయినా ఈరోజు నీ లైఫ్లో అంత విశేషమైన రోజేంటో అని అనగానే, లోహి, ఇదేమీ నిన్ను సంతోషపడే రోజు కాదు, నా జీవితంలో నేను ఎంతగానో బాధపడుతున్న రోజు. ఏ ఆడపిల్లకి, ఏ బిడ్డకి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని ఎప్పుడు నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని అంటూ ఉంటే, ఏయ్ అసలు విషయం చెప్పకుండా ఏంటి పెద్ద నస పెడుతున్నావు, అసలు ఈరోజు ఏంటో చెప్పు అని అనగానే, ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు అత్తయ్య గారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవ కూడా మనసులో, అంటే కావేరిని చంపింది ఈ రోజేనా అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రమీల, ఏంటమ్మా చిన్ని, అంటే ఈరోజు మీ అమ్మ కావేరి చనిపోయిన రోజా అని అనగానే, అవునత్తయ్య, ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు, నా నుండి మా అమ్మ శాశ్వతంగా దూరమైన రోజు, కొందరు దుర్మార్గులు మా అమ్మని నా నుండి దూరం చేసిన రోజు అని చిన్ని దేవ వైపే చూస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటే దేవ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఇది నా వైపు చూసి మాట్లాడుతుంది, అంటే వాళ్ళమ్మ కావేరిని చంపింది నేనే అని దీనికి తెలిసిపోయిందా అని దేవ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే లోహి, అయితే ఇప్పుడేంటి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, మా అమ్మ చనిపోయిన చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారికి మొక్కుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ చనిపోయిన రోజు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను మొక్కు చెల్లించుకుంటాను. చివరిసారి మా అమ్మ ప్రాణం అక్కడే విడిచింది కాబట్టి మా అమ్మ ఆత్మ అక్కడే ఉంటుందని నాకు నమ్మకం. అందుకే అక్కడికి వెళ్ళి కాసేపు అలా గడిపి వస్తే మనసు తేలికగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడం కోసం నేను ఈరోజు ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేశాను, ఇంకా సేపట్లో బయలుదేరాలి అని అనగానే ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రమీల, ఏంటమ్మా చిన్ని, అంత దూరం నువ్వు ఒంటరిగా ఎలా వెళ్ళగలవు అని అంటూ ఉంటే, పర్వాలేదత్తయ్య, నేను వెళ్ళగలను. నేను ఒంటరిగా వెళ్తున్నానన్న భయం కంటే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానన్న సంతోషమే నాకు ఎక్కువగా ఉంది. పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ప్రమీల, మ్యాడీ, ఏంటి నాన్న, ఆడపిల్ల ఒంటరిగా అంత దూరం వెళ్ళడం అంటే అది మంచిది కాదు, అందుకే తోడుగా నువ్వు వెళ్ళు నాన్న అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, పెద్దక్క, ఏంటి నువ్వు అనేది, ఆ చిన్నికి తోడుగా మ్యాడీ వెళ్ళాలా అని అంటూ ఉంటే ఇంతలోనే మ్యాడీ, తప్పేముంది మమ్మీ, నేను చిన్నితో పాటు వెళ్తాను అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక శ్రేయ, ఏంటి బావా, అత్తయ్యని చంపింది ఆ చిన్ని వాళ్ళ అమ్మే అని తెలిసినా కూడా నువ్వు ఎలా వెళ్తానని చెప్తున్నావు అని అంటూ ఉంటే, చూడు శ్రేయ, చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మా అమ్మని చంపింది, అది కాదనడం లేదు, ఆ విషయాన్ని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ ఏ బిడ్డకైనా
తల్లి ప్రేమ ఒక్కటే కదా. చిన్ని కూడా వాళ్ళమ్మ మీద అభిమానంతో అక్కడికి వెళ్తుంది. చిన్ని ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి తన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అందుకే చిన్ని సేఫ్టీ కోసం నేను తనతో పాటు వెళ్తున్నాను, అంతేకాని వాళ్ళ అమ్మ మీద గౌరవంతో కాదు అని చెప్పగానే అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రమీల చాలా సంతోషపడుతూ, అమ్మ చిన్ని, మ్యాడీ నువ్వు వెళ్ళి తొందరగా వచ్చేయండి అమ్మా అని అనగానే, అలాగే అత్తయ్య అని చిన్ని మ్యాడీ ఇద్దరూ కూడా కావేరి చనిపోయిన చోటుకి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చిన్ని ఏదో ఒకటి మాట్లాడుతూ మ్యాడీని అల్లరి పెడుతూ ఉండేది. కానీ ఆ రోజు వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది గమనించిన మ్యాడీ, ఇదేంటి ఈ చిన్ని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ నన్ను ఇరిటేట్ చేసేది, ఈరోజు ఇంత సైలెంట్గా ఉంటుందేంటి అని అనుకుంటూ, ఏంటి మేడం గారు ఈరోజు ఎంత సైలెంట్ అయిపోయారు, ఎప్పుడు అల్లరి చేస్తూ నన్ను ఆట పట్టిస్తుంటారు కదా, మరి ఈరోజేంటి అంత బాధగా కనిపిస్తున్నారు అని అనగానే, ఇక చిన్ని ఏం మాట్లాడకుండా, ఏం లేదు ఈరోజు మనసేం బాగోలేదు అని అంటూ ఉంటే, ఇక మ్యాడీ, నాకు తెలుసు చిన్ని, ఈరోజు మీ అమ్మ చనిపోయిన రోజని నీకు చాలా బాధగా ఉంది కదా అని అంటూ ఉంటే, అవును మ్యాడీ, చిన్నప్పటి నుండి మా అమ్మ నేను ఎన్నో కష్టాలు పడ్డాం. తీరా అమ్మ నేను కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు కొంతమంది దుర్మార్గులు కావాలనే మా అమ్మని చంపేసి నా నుండి దూరం చేశారు అని అనగానే, ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి చిన్ని, మీ అమ్మని చంపేశారా, ఎవరు అని అనగానే, ఇక చిన్ని మనసులో, ఇప్పుడు అదంతా చెప్పినా నువ్వు నమ్మవు మ్యాడీ, నీకు చెప్పి అనవసరం అని అనుకుంటూ, ఎవరో తెలీదు మ్యాడీ, అది తెలుసుకోవడం కోసమే నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. మా అమ్మని చంపింది ఎవరో తెలియాలి, వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని చిన్ని అంటూ ఉంటుంది. ఇంతలోనే కావేరి చనిపోయిన ఆ చోటు వస్తుంది. ఇక అక్కడికి దిగి చిన్ని అయితే ఆ రోజు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. కావేరి చివరి క్షణాల్లో చావు బ్రతుకుల్లో ఉండి తనని సుబ్బారావు రూపాలకి అప్పగించిన విషయం, కావేరి చివరిసారి తన వైపు చూసిన విషయం, అవన్నీ గుర్తు చేసుకొని చిన్ని అయితే చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడే కావేరి ఉందనుకొని కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. చిన్ని అలా బాధపడ్డం చూసి మ్యాడీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అలా కాసేపు అక్కడ గడిపిన తర్వాత ఇక మ్యాడీ, చిన్ని పద, ఇంటి దగ్గర నీకోసం పెద్దమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇప్పటికే చాలా టైం అయింది, పద చిన్ని అని అనగానే, ఇక చిన్ని కూడా అలాగే మ్యాడీ అని అక్కడే ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ, మా అమ్మని ఎలాగో నాకు దూరం చేశావు, ఇప్పుడు నా ముందు మా అమ్మ ఏ తప్పు చేయలేదని, మా అమ్మ నిర్దోషి అని నిరూపించాలని ఒక పెద్ద కర్తవ్యం ఉంది. దానికి నువ్వు సహాయం చేసి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించగల శక్తిని నాకు ప్రసాదించు. మా అమ్మ రుణాన్ని కాస్తైనా తీర్చుకునే అవకాశం కల్పించు అని చిన్ని అమ్మవారికి మొక్కుకొని అక్కడే ఉన్న కుంకుమ పెట్టుకోవాలని అందులో చెయ్యి పెడుతూ ఉంటుంది. ఇంతలోనే అందులో ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్ తీసి దాన్ని చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది చూసిన మ్యాడీ, ఏంటి చిన్ని, ఆ చైన్ ఎక్కడిది అని అంటూ ఉంటే, ఇక చిన్ని, ఈ చైన్ నాదే కదా, ఇది మా అమ్మ దగ్గర ఉండేది అని చెప్పి ఆ చైన్కి ఉన్న లాకెట్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో కావేరి తన ఫోటో ఉండడం చూసి చిన్ని అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అది చూసి మ్యాడీ కూడా షాక్ అయిపోతాడు. అమ్మ, నన్ను నువ్వు ఆశీర్వదిస్తున్నావని ఈ విధంగా తెలిపావా అమ్మ అని చిన్ని ఆ లాకెట్ని తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఒక స్వామీజీ అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు. చిన్ని మ్యాడీ అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే ఆ స్వామీజీ చిన్నిని చూసి అమ్మా అని పిలుస్తాడు. ఇక ఆ పిలుపు విని
చిన్ని అక్కడే ఆగిపోయి ఆ స్వామీజీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక చిన్ని, ఏంటి స్వామి పిలిచారా అని అనగానే, పిలిచింది నేను కాదమ్మా, ఆ శివయ్య. ఆ శివయ్య నీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అనగానే ఇక చిన్ని అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే మ్యాడీ, చిన్ని ఏంటి అక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే, మ్యాడీ ఒక్క 10 నిమిషాలు ఈ స్వామీజీతో మాట్లాడి వస్తాను, నువ్వు కార్ దగ్గర వెయిట్ చెయ్యి అని అనగానే, సరే సరే తొందరగా రా అని మ్యాడీ అక్కడ నుండి వెళ్ళిపోయి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, చెప్పండి స్వామి అని అంటూ ఉంటే, చెప్పడానికి ఏముందమ్మా, నువ్వు ఏదో ఒక బలమైన కర్తవ్యం నిర్వర్తించడానికి పూనుకున్నావు, అందులో ఒంటరి పోరాటం చేస్తున్నావు అని అనగానే చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును స్వామి, కానీ అని అంటూ ఉంటే, చూడమ్మా ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా పోరాటం చేశావు, కానీ నీకు తోడుగా ఒక అదృశ్య శక్తి నీ ముందుకి రాబోతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో ఆ శక్తి నీకు తోడుగా ఉంటుంది అని అనగానే చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి స్వామి మీరేమంటున్నారు అని అంటూ ఉంటే, నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చమ్మా, ముందు ముందు నీకే అర్థమవుతుంది నీకు తోడుగా ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి అని. ఆ శక్తి ఎప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నువ్వు నిర్వర్తించాలనుకున్న ఆ కర్తవ్యానికి ఎప్పుడు సహాయం చేస్తూ నిన్ను కాపాడుకుంటూ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నిర్భయంగా ముందడుగు వేయొచ్చు. ఎన్ని రోజులు నువ్వు ఎంతో సతమతం అయిపోయావు, ఎలా చేయాలా ఏం చేయాలా అని బాధపడ్డావు. ఇక నుండి నువ్వు అలాంటి భయాలు బాధలు ఎలాంటివి పెట్టుకోకు. తొందరలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావు, అందరి ముందు నువ్వేంటో నిరూపిస్తావు అని అనగానే చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. స్వామి మీరు చెప్పే మాటలు వింటుంటే నాకేదో కొత్త బలం వచ్చినట్టు అవుతుంది అని చెప్పి సంతోషంగా మాట్లాడుతూ ఉంటే, చెప్పాను కదమ్మా ఏదో అదృశ్య శక్తి నీకు తోడుగా రాబోతుంది అని, దానికోసం ఎదురుచూడు, శుభం అని చెప్పగానే ఇక చిన్ని చాలా థ్యాంక్స్ స్వామీజీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామీజీ అక్కడే ఉన్న శివయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. శివయ్య, ఏంటయ్యా నీ లీల, ఈ అమ్మాయికి చిన్నతనంలోనే తల్లిని దూరం చేసి తల్లి ప్రేమకి నోచుకోకుండా చేశావు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి ఆత్మని భూమిపైకి తీసుకొచ్చి ఆ తల్లి ప్రేమని దగ్గర చేయాలనుకుంటున్నావు. నీ లీల ఎవ్వరికీ అర్థం కాదయ్యా అని ఆ స్వామీజీ అనుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని అయితే కారులో వెళ్తూ స్వామీజీ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. స్వామీజీ ఎందుకు అలా చెప్పాడు, నాకేదో అదృశ్య శక్తి సహాయం చేస్తుందని చెప్పారు, అసలు ఆ శక్తి ఏమై ఉంటుంది అని చిన్ని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే మ్యాడీ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, ఆ స్వామీజీ ఏం చెప్పాడు అని అనగానే ఇక చిన్ని అయితే, చెప్తే నువ్వు నమ్మవు కానీ పద అని చిన్ని అంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక చిన్ని అయితే కావేరి ఫోటో దగ్గరే చాలాసేపు బాధపడి కన్నీళ్లు కార్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్ని తన కోసం అంతలా బాధపడ్డం కావేరి కూడా చూస్తూనే ఉంటుంది. ఇంతలోనే అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అలా కాగానే కావేరి ఫోటో ఉన్నట్టుండి గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఒక్కసారిగా కావేరి ఫోటోకి ఉన్న ఆ అద్దాలన్నీ పగిలిపోయి కావేరి ఆత్మ బయటికి వస్తుంది. కావేరి ఒక తెల్ల చీర కట్టుకొని ఆత్మరూపంలో దేవా ఇంట్లో అడుగుపెట్టి ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా ఇంతలోనే లోహి గదిలో ఒంటరిగా నిద్రపోవడం చూస్తుంది. లోహిని చూసి కావేరికి పట్టరానంత కోపం వస్తుంది. ఎప్పుడు చిన్నిని బాధ పెట్టాలని, చిన్నిని మ్యాడీని విడదీయాలని లోహి ప్రయత్నిస్తున్న విషయం కావేరికి తెలుస్తుంది. లోహికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిద్రపోతున్న లోహి దగ్గరికి వెళ్తుంది. ఇక లోహి
అని కోపంగా పిలవగానే లోహి ఒక్కసారిగా కళ్ళు తెరిచి అక్కడే ఉన్న భయంకరమైన ఆకారాన్ని చూసి షాక్ అయిపోయి భయపడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఎవరు నువ్వు ఎవరు అని అంటూ ఉంటే ఇక కావేరి ఒక్కసారిగా లోహి గొంతు నొక్కి గట్టిగా నులుముతూ ఉంటుంది. లోహి అయితే ఆ విడిపించుకోలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా కావేరి లోహిని బెడ్ పైన పడేస్తుంది. ఇక లోహి అయితే తను బ్రతికిపోయినందుకు చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కావేరి చూడు, ఇంకొక్కసారి చిన్నిని కష్టపెట్టాలని చిన్నిని మేడిని విడదీయాలని చూసావో ఈసారి ఖచ్చితంగా పైకి పంపిస్తాను, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లోహికైతే చాలా భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఇక అక్కడే బెడ్షీట్ కప్పుకొని పడుకుండిపోతుంది. కావేరి ఇక అలా నడుచుకుంటూ చిన్ని గదిలోకి వస్తుంది. చిన్నిని చూసి నిద్రపోతున్న చిన్నిని చూసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఇంతలోనే దేవ గదిలోకి కూడా వస్తుంది. దేవ ఒంటరిగా ఒక చోట నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఈ చిన్ని నాకు రోజు రోజుకి చాలా డేంజరస్గా మారిపోతుంది. అదేంత, దాని వయసు ఎంత, నా అనుభవం అంతా ఉండదు దాని వయసు, అలాంటిది అది నన్నే భయపెడుతుందా, నాకే వార్నింగ్ ఇస్తుందా? లేదు, దాని ఆటలకి అడ్డు కట్టవేయాలి. అలా చెయ్యాలి అంటే ముందు ఆ బాలరాజుని కాదు, దీన్ని వేసేయాలి. దీన్ని చంపేస్తే కూతురు చచ్చిందన్న బాధతో ఆ బాలరాజు గాడు ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. అవును, చిన్నిని ఎంత తొందరగా లేపేస్తే అంత మంచిది అని చెప్పి ఇక దేవ తన మనుషులైన రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇదంతా కూడా కావేరి అక్కడే ఉండి దేవాని కోపంగా చూస్తూ వింటూ ఉంటుంది. దేవ రౌడీలకి ఫోన్ చేసి, రేయ్, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, ఆ చిన్ని రేపటికల్లా చచ్చిపోవాలి. అది బ్రతికుంటే తొందరలోనే నేను చచ్చేలా ఉన్నాను. అందుకే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంతమందినైనా తీసుకురండి, కానీ ఆ చిన్ని మాత్రం బ్రతకూడదు అని చెప్పి దేవ అంటూ ఉంటే ఆ మాటలన్నీ కావేరి విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేయ్ దేవా, నన్ను చంపేశావు, పార్వతిని చంపేశావు, మా కుటుంబాన్ని అల్లకల్లోలం చేశావు. అది సరిపోదని అభం శుభం తెలియని నా కూతుర్ని కూడా చంపాలని చూస్తున్నావారా? అది ఎప్పటికీ జరగదురా. నా కూతుర్ని నువ్వేమీ చేయలేవు, నా కూతుర్ని కాపాడుకుంటాను అని ఇక కావేరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చిన్ని రోడ్డు పైన నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే దేవా ఏర్పాటు చేసిన రౌడీలు చిన్నికి అడ్డుగా వస్తారు. అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్, ఎవరు మీరు, నాకెందుకు అడ్డుగా వచ్చారు, నా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటే, వెళ్ళనిస్తాం పాప, కానీ ఆఫీస్కి కాదు పైకి అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా, నిన్ను చంపేయాలని మేము ఎప్పటి నుండే నీ కోసం ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు దొరికావు, రేయ్ ఇంకా చూస్తారేంట్రా, చంపేయండి అని అనగానే ఇక చిన్ని అయితే షాక్ అయిపోయి పారిపోతూ ఉంటుంది. కానీ రౌడీలు చిన్నిని పట్టుకుంటారు. ఇక నవ్వుకుంటూ, రేయ్ చూస్తారేంటి, పని కానివ్వండి, దాని 2 చేతులు పట్టుకోండి అని అనగానే రౌడీలు చిన్ని 2 చేతులు పట్టుకుంటారు. ఇక అందులో ఉన్న ఒక రౌడీ చిన్నిని పొడవడానికి ఒక పెద్ద కత్తితో చిన్ని దగ్గరికి వెళ్ళి పొడవబోతూ ఉంటాడు. ఇంతలోనే కావేరి ఆత్మ చిన్నిలో ప్రవేశిస్తుంది. ఇక ఒక్కసారిగా పట్టరానంత కోపంతో చిన్ని ఆ రౌడీలందరినీ కూడా విదిలించుకొని వాళ్ళని చిత్త కొడుతూ ఉంటుంది. అది చూసి ఆ రౌడీలకి ఏమీ అర్థం కాదు. ఎంత బరువునైనా కూడా చిన్ని అవలీలగా ఎత్తేస్తూ ఉంటుంది. ఆ రౌడీలందరినీ ఒంటి చేత్తో పీక పిసికి వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటే అది చూసి రౌడీలకి ఏమీ అర్థం కాదు.
చిన్ని దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్క నుండి పారిపోతారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అంతమంది రౌడీలు వెళ్ళి ఆ చిన్నిని చంపకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? చిన్ని ఒంటి చేత్తో అంతమంది రౌడీలని చితక్కొట్టడం ఏంటి అని ఇక దేవా అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఒక్కసారిగా కావేరి ఆత్మ దేవా కళ్ళ ముందుకి వస్తుంది. దేవా కావేరి భయంకరమైన రూపాన్ని చూసి షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటాడు. హేయ్, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి అని అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదారా? నీ చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన కావేరినిరా. నా కుటుంబాన్ని చెల్లా చెదురు చేసి నా ప్రాణాలు తీసిందే కాకుండా నా కూతుర్ని కూడా చంపాలని చూస్తావా? రేయ్, నా కూతుర్ని నువ్వు ఏం చేయలేవురా. దానికి నేను తోడుగా ఉంటాను. తొందరలోనే నా కూతురు నువ్వు చేసిన దుర్మార్గాల గురించి బయట పెట్టి నిన్ను జైలుకు పంపిస్తుంది. అప్పటి వరకు నా కూతురుతో నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. నా కూతుర్ని నువ్వు ఏం చేయలేవు అని కావేరి దేవ పీక పిసుకుతూ అంటూ ఉంటే, దేవ అయితే గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా కావేరి ఆత్మరూపంలో దేవాకి చుక్కలు చూపించబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.